న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఊర్మిళ నగర్లోని హెచ్ఓ కన్వెన్షన్ సెంటర్ నందు సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లింలు. పోలవరం బడకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరలో టెండర్లకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి నిమ్మల. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను నియంత్రించేందుకే బనకచెర్ల ప్రాజెక్టు ఉద్దేశమని వివరించిన రామానాయుడు. అనకాపల్లిలో అట్టహాసంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. చైర్మన్ గా కలెక్టర్ విజయకృష్ణ, వైస్ చైర్మన్ గా ఎమ్మెల్యే కొనతాలతో పాటు పాల్గొన్న పాలక మండలి సభ్యులు. కొత్తపల్లి మండల రాయవరపాడులోని కూటమి నేతలు ఇసుకను అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే. పిఠాపురం పరువు పోగొట్టే విధంగా కొంతమంది కూటమి నాయకులు పాత్రలు పోస్తున్నారని వివరించిన ఎస్పీఎస్ వర్మ. బీజేపీ సీనియర్ నేత దుర్భేషుల హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఊర్మిళ నగర్ లోని హెచ్ఓ కన్వెన్షన్ సెంటర్ లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాబ్జీ మాట్లాడుతూ ముస్లింలు ప్రముఖంగా జరుపుకునే త్యాగాల పండుగ బక్రీద్ అన్నారు. ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల పండుగలలో బక్రీద్ ముఖ్యమైనదని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నదే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రమైన యాత్రగా భావించే హజ్ యాత్ర కూడా బక్రీద్ సమయంలోనే ప్రారంభమవుతుందన్నారు. ఎమ్మెల్యే సుజన కార్యాలయం కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ అల్లా దయ వల్ల సుజన చౌదరికి సంపూర్ణ స్వస్థత కలిగి త్వరలోనే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నామన్నారు. బీజేపీ సీనియర్ నేత దుర్భేషుల హుస్సేన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పండుగ వాతావరణంలో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముస్లిం సోదరులందరికీ వారు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత గురువు ఫారూక్ ఎండి రియాజుద్దీన్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొని పండుగ విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమంలో సలీం, మీరావలి, కాసిం, ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. छोटे जानवर की जो कुर्बानी हम घरों में देते हैं, हमारे वजह से अड़ोस पड़ोस के अंदर किसी तरीके की कोई तकलीफ़ नहीं होनी चाहिए. साफ़ सफाई का भरपूर ख्याल रखें और फिनाइल का इस्तेमाल भी हो बाद में साफ़ सफाई के बाद. और जो कूड़ा कड़कर ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ సందర్భంగా ముందుగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. యావత్ ప్రపంచంలో ఈరోజు పండుగ త్యాగాలు చేస్తూ అలాగే సాక్రిఫైస్ అంటే కుర్బానీ ఇస్తూ ఆ యొక్క అల్లా యొక్క మన్నలు పొందటానికి ఈ యొక్క పర్వదినాన్ని మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల పండుగ వాతావరణం ఉంటాం. అదే ఈ యొక్క ఈద్ యొక్క ప్రత్యేకత హజ్ ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ఫర్జ్ అంటే కంపల్సరీ. ఏదైతే దివ్య గ్రంథం బోధించినటువంటి విధానం, ప్రవక్తల యొక్క ఆలోచన, వారి యొక్క ప్రార్థనలు మానవాళి సుఖశాంతులతో విరాజిల్లాలని చెప్పని త్యాగానికి ప్రతీకైనటువంటి బక్రీద్ యొక్క పండుగ దినోత్సవాన్ని ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో హెచ్ఓ కళ్యాణ మండపంలో, కిషన్ గారి కళ్యాణ మండపంలో జరుపుకోవటం, పెద్దలు అనేక మంది ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనడం, శాసనసభ్యులు సుజనా చౌదరి గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, వారు తొందరగా కోలుకొని ప్రాంత ప్రజలతో మరలా మమేకం అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఆ యొక్క అల్లాని మేము విశ్వసనీయమైనటువంటి ప్రార్థనా పరంగా వారిని కోరుకోవడం జరిగింది. ఈ దివ్య జ్ఞాన పండగ ఏదైతే ఉందో ప్రపంచ మానవాళితో పాటుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ద్వేషరహిత భావనతో అందరూ కలిసిమెలిసి పండుగని జరుపుకుంటారని చెప్పని ఆశిస్తాం.
పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు త్వరలో టెండర్లు ఆహ్వానించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లనే బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం వినియోగించనుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కోరారు. ఏపీ సచివాలయంలో మంత్రి నిమ్మల రామనాయుడు మీడియాతో మాట్లాడారు. పోలవరం బనకచర్ల అనుసంధానం ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు అటవీ పర్యావరణ అనుమతిపై దృష్టి సారించాం. భూ సేకరణపై కూడా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కరువు సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారమని కేఎల్ రావు చాలా ఏళ్ల కిందటే సూచించారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకి అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. ఈ రోజుకి కూడా అంటే ఏదైతే అటు పంట కాలానికి సంబంధించిన అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి చైర్పర్సన్ గా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, వైస్ చైర్మన్ గా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, డైరెక్టర్లుగా డాక్టర్ డిడి నాయుడు, ఆళ్ల రామచంద్రరావు, తాడి శాంతి కుమారి, గొర్లి శేఖర్, ఉలింగల రమేష్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ హాస్పిటల్ అభివృద్ధి కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం వారికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ హాస్పిటల్ విధి విధానాలను వివరంగా సూచించారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాతా శిశు వార్డులలోకి వెళ్లి గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో డాక్టర్లు చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఒక గర్భిణీ స్త్రీని వీల్ చైర్ పై స్వయంగా వార్డులోకి తీసుకువచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ 250 పడకల ఎన్టీఆర్ వైద్యాలయాన్ని 400 పడకల ఆసుపత్రి చేయాలని నిర్ణయించామని, సిటీ స్కాన్, వివిధ రకాల స్కానింగులు ఇక్కడే తీసే విధంగా నిధులను సమకూర్చే పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. కూటమి నాయకులు అభిమానుల మధ్య కోలాహలంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. డైరెక్టర్లని వారి అభిమానులు శాలువాలతో పూల దండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం, కలెక్టర్ గారి అధ్యక్షతన సమావేశంలో ఎంతవరకు జరిగినటువంటి ప్రగతి, భవిష్యత్తులో ఏ రకంగా ఈ హాస్పిటల్ని అభివృద్ధి పరచాలి, ఇప్పుడు జిల్లా హాస్పిటల్ అయింది కాబట్టి హాస్పిటల్ అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం చాలా ఉందని గమనించి ఈ ఒక్కేడాది బహుశా రేపు 12వ తారీఖు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఒక సంవత్సరంలో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ పనిచేసే విధి విధానాల్లో చాలా మార్పు తీసుకోవాలని ప్రయత్నం చేశాం. కొంతవరకు మార్పు వచ్చింది, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు కొత్తగా ఒక సంవత్సరంలో సిటీ మిషన్ ఒకటి వచ్చింది, సిటీ ల్యాబ్ ఒకటి, కోట్లాది రూపాయలు విలువ చేసే సిటీ ల్యాబ్ ఒకటి వచ్చింది. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా వచ్చింది. ఇప్పుడు 5 బెడ్స్తో డయాలసిస్ రన్ అవుతుంది. ఇంకో 5 బెడ్స్ పెంచాలనుకుంటున్నాం ఈ ఏడాది. ఇక ఏవైతే ల్యాబ్ ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ల్యాబ్లో అన్ని టెస్టులు చేయడానికి అవకాశం లేదు, పైకి పంపించాల్సిన వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇంకొక 86 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కింద అన్ని టెస్టులు కూడా ఇక్కడ జరిగే విధంగా అవకాశం కల్పించే విధంగా ల్యాబ్ కూడా దీనికి మంజూరైన నిధులు. ఈ నిధులన్నిటితోనూ పనిచేస్తూ ఈ హాస్పిటల్ భవిష్యత్తులో 200 పడకల హాస్పిటల్గా ఉంది మంజూరై. ఇంకొక 46 పడకలు అదనంగా ఇక్కడ ఉన్నాయి. ఇవి సరిపోదని చెప్పి 400 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్పు చేయాలనేటువంటి ఆలోచనతో, దీన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. దీంతో పాటు మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కూడా ఒకటి పెట్టాలని, అంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్, విశాఖపట్నం కూడా ఏది వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఇన్పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ ఇక్కడే టెస్టులు చేసుకొని ప్రభుత్వం డబ్బుతోనే ఇక్కడ టెస్టులు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలనే ప్రక్రియ ఒకటి ఆలోచిస్తున్నాం. దీంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కూడా ఇంకోటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇన్పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి టెస్టులు చేయడమే కాకుండా పైనుంచి వచ్చే వాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవడానికి గవర్నమెంట్ విధించినటువంటి కాస్ట్తో, తక్కువ ఖరీదుతో ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలనే ఆలోచనతో మేము ప్రభుత్వంతో మాట్లాడటం కూడా జరుగుతుంది. వీటితో పాటు ఏవైతే డాక్టర్ల పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయడానికి కావాల్సిన విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం భర్తీ చేసే విధంగా వాళ్ళ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కౌన్సిలింగ్ కూడా ఉన్నాయి. కౌన్సిలింగ్స్ ట్రాన్స్ఫర్ అయినాక కొత్త డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా నర్సింగ్ పోస్టులో సుమారు 17 పైన ఇంకా ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటి భర్తీకి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వీటన్నిటికంటే ముందు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఇక్కడ ఒక 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి డోనర్స్ తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్ వారి పేర్లు పెట్టుకొని ఎవరైనా ముందుకు వచ్చి అంబులెన్స్ ఇస్తే అంబులెన్స్ కానీ, ల్యాబ్ కావాల్సినటువంటి ఏమైనా ఇస్తే అవి కానీ, వీల్ చైర్స్ కానీ, బెడ్స్ కానీ, వాళ్ళు ఏ రకంగా ప్రజల నుంచి సహకారం ఇస్తారో. ఇప్పుడు కొంతమంది క్లాత్ మర్చెంట్స్ ఉంటారు, ఇక్కడ బెడ్షీట్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా బెడ్స్కి కానీ ఏ రకంగా ప్రజల నుంచి సహకారం ఉంటుందో, వాళ్ళు దాతలు ఉంటారో ఆ దాతలతో కూడా కలిసి, వ్యక్తిగతంగా కలిసి వాళ్ళు కూడా అభివృద్ధి చేయడానికి దోహదపడమని ప్రజలను కూడా కోరాలనేటువంటి ఆలోచనతోనూ ఒక కార్యక్రమం కూడా రూపొందించుకోవడం జరిగింది. హాస్పిటల్ కమిటీ కూడా ఈ రోజున కేవలం కమిటీగా మీటింగ్ అయినప్పుడు ప్రతి నెల మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం.
మీటింగ్ అయినప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కంటే మెంబర్స్ కూడా బాధ్యత అప్పగించి డాక్టర్స్తో కూడా కలిపి ఇక్కడ డాక్టర్స్ ఎట్టాగా ఉన్నారు, పేషెంట్స్ డాక్టర్స్ రిలేషన్స్ ఎట్టా ఉన్నాయి, ల్యాబ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, వారికి ఇచ్చే డైటు కరెక్ట్గా ఉందా లేదా, శానిటేషన్ బాగుంటుందా లేదా, ఇవన్నీ కూడా చేయడానికి కావాల్సిన విధంగా 5 మెంబర్స్కి 5 బాధ్యతలు అప్పగించడం జరిగింది డాక్టర్స్తో కూడా కలిపి. ఇక్కడ ఈ హాస్పిటల్ రెనోవేషన్ ఇప్పుడు 80 లక్షల రూపాయలతో దీనికి ఇక్కడ వాష్రూమ్స్ కానీ వాష్రూమ్ డోర్స్ కూడా లేవు కొన్ని, అవన్నీ కూడా డోర్స్ పెట్టి వాష్రూమ్స్ అన్నీ రెనోవేట్ చేసి పెయింటింగ్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవుతున్నాయి. ఒక 2 నెలల్లో అవి కూడా అయిపోతాయి. ఇక ఎదురుగుంటా ఉన్నటువంటి స్థలంలో క్రిటికల్ కేర్ సెంటర్ 22 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఏవైతే ఉందో బిల్డింగ్ వచ్చే నెలతో బిల్డింగ్ పూర్తవుద్ది. అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ మల్టీ స్పెషాలిటీకి ఏదైతే మల్టీ కేర్ సిసి హాస్పిటల్ ఏదైతే ఉందో క్రిటికల్ కేర్ యూనిట్ దానికి 7-8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మెషిన్స్ కూడా వస్తాయి. కాబట్టి అది పూర్తి స్థాయిలో వచ్చే 6 మాసాల్లో పనిచేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకొని ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఏంటంటే కావాలో మార్చరీ ఉంది, పూర్తిగా పాతబడిపోయి ఉంది, ఆ మార్చరీ కొత్తది నిర్మించాలని. మార్చిలో ఫ్రేజర్స్ 2 ఉన్నాయి, ఆ 2 సరిపోవట్లేదు కాబట్టి ఒక 4 కొత్త ఫ్రేజర్స్ కూడా తీసుకొని వచ్చి మార్చిలో కొత్తది కట్టి చేయాలనే ఆలోచన. అదేవిధంగా ఏవైతే గర్భిణీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం రాయవరపాడు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మట్టి మాఫియా చెలరేగిపోయి కోట్లాది రూపాయలు సంపాదించుకుని నేడు తిరిగి ముసుగు వేసుకుని కూటమి పార్టీలోకి చేరి పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం రావివారిపాడు గ్రామంలో అక్రమ బొండు ఇసుక తవ్వకాలను ఇసుక మట్టి మాఫియా తెరలేపారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రుళ్లు వందలాది లారీల ద్వారా అక్రమంగా బొండు ఇసుకను తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అదేవిధంగా బొండు ఇసుక అక్రమంగా తవ్వేసి గోతులు పెట్టిన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పనైనా ఉపేక్షించేది లేదని, ఈ అక్రమ మైనింగ్ పై ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఫోన్ చేస్తే నేను కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. అబ్బాయి అటువంటి ఏమీ జరగట్లేదండి మా మండలంలో, అసలు రాత్రి వెహికలే బయటికి రాదండి, అసలు జరగట్లేదని చెప్పడం జరిగింది. నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాను. ఏమండి ఈ గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు, అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు, పగల పెట్టచ్చు కదా, పర్మిషన్ ఉంటాయని ఆయన పంపించాడు. ఇక్కడ ఎలా ఉందంటే పోలీసు వ్యవస్థలోనే ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు, మేము వచ్చేస్తున్నాం మీరు తప్పుకోండి అని. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం టైంలో 5 ఏళ్ళు కూడా ఇదే వ్యాపారం, టోటల్ పిఠాపురం అంతా కూడా ఎవరు చేశారో పేర్లు చెప్పక్కర్లేదు. వాళ్ళు ఆ ముసుగు తీసి ఇప్పుడు వేరే ముసుగులు వేసుకుని బొండి ఇసుక వ్యాపారం సేమ్ టీం, సేమ్ లారీలు, సేమ్ జేసీపీలు, సేమ్ టీమే మళ్ళీ కార్యక్రమం చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి, అది కూడా రైతులు మన ఇటుక బట్టీలకు సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు. ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో. ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటమిలో అన్ని పార్టీలకు తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెపం వేస్తారు. అటువంటిది అవ్వకూడదని మేము ఈవేళ ఫీల్డ్కి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ రోజుకి కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. వెంటనే అధికారులు, నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తాను, మరి ఎస్పీ గారికి కూడా చెప్తాను, ఆయన దృష్టిలో ఉందో లేదో తెలియదు, ఎందుకంటే బోల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్పీ గారికి కూడా. మరి ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక మనిషి చచ్చిపోయింటే లారీ కింద పడి ఆ కుటుంబం ఏమవుద్ది, అర్ధరాత్రి కూడా చట్టం చెప్తుంది అర్ధరాత్రి కూడా వెహికల్స్ వెళ్ళకూడదని, హెవీ వెహికల్స్ చేత ఈ అక్రమ ఇసుక మాఫియా, ఈ బొండి ఇసుక వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఏదైతే ఉచిత ఇసుక ఇస్తున్నామో అందులో ఇది మిక్స్ చేసి అమ్మే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇవి మా ప్రభుత్వంలో సాగనేమో, అధికారులకు చెప్పి ఉక్కుపాదం మోపుతాం. ఇక్కడ నాయకులు కొంతమంది కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి, అవి సమయం వచ్చినప్పుడు బయటకు వదులుతాం. ఇదంతా కూడా వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉండి వేరే ముసుగేసుకున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ తప్పుడు పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నేను మూలపేటలో గంజాయి కూడా దొరికింది. అంటే నేనేమంటున్నానంటే
పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హెచ్చరించారు పోలీసుని, వ్యవస్థ మీరు సరిగ్గా పనిచేయట్లేదని హెచ్చరించారు. వాళ్ళు ఇంకా సరి చేసుకోవట్లేదు. ఇవన్నీ విషయాలు కూడా నేను పైకి రిపోర్ట్ చేసి ఇటువంటి అక్రమ కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో జరగకుండా మేము అధికారులకు చెప్పి చేస్తాం. అలాగే కొడవల్లో కొండ, దాని మీద జనసేన 2 నెలలు పోరాడింది, తెలుగుదేశం 2 నెలలు పోరాడింది, బీజేపీ 2 నెలలు పోరాడింది. ఇన్ని పోరాడినా సరే ఇప్పుడు మళ్ళీ వైసీపీ గెద్దలు దిగిపోయినాయి 4 రోజుల నుంచి. మళ్ళీ ఈ కార్యక్రమాలు ఎలాగ అవుతున్నాయో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇవి మేము తెలుసుకుని దాని ప్రకారం దీని మీద చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమ ఇసుక మాఫియాని ఉక్కుపాదంతో అణచివేసి కార్యక్రమం చేస్తాం. ఎప్పుడు కూడా కూటమికి మంచి పేరు ఉండాలి, కూటమికి 2 సార్లు గెలిచేలాగా ఉండాలి. మొన్న చెరువులు వేయి తవ్వకుండా నియోజకవర్గంలో మేము ఒకే చెరువుకి పరిమితం అయ్యారు. అది కూడా ప్రజల శ్రేయస్సు మేరకే. అది వాస్తవం చూస్తున్నారు. ఇది ఆయన దృష్టిలో లేకుండా నడిచిపోతుంది. ఇది నా దృష్టిలో కూడా లేదు. నాకు 10 రోజులు అయిన తెలిసి రాత్రులు వెళ్ళిపోతుంటే ఎవడో తెలుస్తుంది. పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాం. వారికి రాత్రుల్లో కొంచెం రేజ్ ఒకటి మా పిఠాపురం పోలీస్కి స్ప్రెడ్స్ అయ్యి ఎస్పీ గారిని అడిగి తెప్పించాలి. వాళ్ళకి రాత్రులు కనపడే వెహికల్స్ అయ్యారు, రేపటి నుంచి కనపడతాయి. ఆ విధంగా ఉంది. అదే ఒక రైతు వెళ్తే బొక్కలు వేస్తూ ఎత్తున్నారు. ఎటరా నా కొడక, నువ్వు మట్టి తీయడం ఎటరా, ఎవడరా నువ్వు అంటున్నారు. ఇదే ఇసుక మాఫియా బాగుంది, నీకింత నాకింత నడుస్తుంది. కానీ ఇది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అవినీతి కార్యక్రమాలు జరగనేమో కళ్యాణ్ గారు కూడా చెప్పారు. పై దృష్టిలో పెడతాం. ఈ వీడియోస్ అన్నీ కూడా కళ్యాణ్ గారి ఆఫీస్కి పోస్ట్ చేస్తాం. తక్షణ 24 అవర్స్లో అన్నీ అరెస్ట్ అవుతాయి. ఇంకా ఇప్పటికీ కూడా మారకపోతే ఇప్పుడు అర్థం తెలిసిపోద్ది కదా. మీరు కలిసి చేసుకుంటున్నారు వ్యాపారం అని అర్థం అవుద్ది. గవర్నమెంట్ వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది. గవర్నమెంట్ దృష్టిలో పెట్టకుండా ఉన్నాం కదా. కొత్తూరు మండలం మొట్టూరు బిట్టు గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయ అభివృద్ధికి 25,000 రూపాయలను పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ విరాళంగా అందించారు. మెట్టూరు బిట్టు గ్రామంలో శ్రీ శ్రీ ఉమా కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు, కొత్తూరు మండలం మెట్టూరు బిట్టు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీ 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 ఉమా కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అభివృద్ధికి 25,000 రూపాయలు విరాళం అందించి పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఈ రోజు బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఉదయం తల స్నానాలు చేసి కొత్త బట్టలతో మసీదులకు చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలు మత గురువు సమక్షంలో నమాజు చేయించి ప్రత్యేక ప్రార్థనలు చదువు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ రోజు కుర్బానీ ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటింటా పంచుతూ పిల్లలు, పెద్దలు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకున్నారు. अपने बच्चे से इस्माइल मैंने खान में देखा कि अन्ना आपको हम सेवा कर रहे हैं बिना సబ్బవరం మండలంలో జిఎస్ కన్వెన్షన్ హాల్లో పెంతుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంకచర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గండి దుర్గాప్రసాద్, కర్రి కనకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జనసేన పార్టీలో చేరిన ఎంపీటీసీ మామిడి లక్ష్మి కొండాజీ, ఎంపీటీసీ బయలుపూడి దేవుడు బాబు, సింగంపల్లి శ్రీనివాసరావు, బోలెం శంకరరావు, షేక్ మదినాతో పాటు ఆదిరెడ్డిపాలెం, వంగలి, వెదుళ్ల నరవ, గాలి భీమవరం, జాగరవాణిపాలెం, అయ్యన్నపాలెం, పల్లివాణిపాలెం, బాట జంగాలపాలెం, అజయ్ నగర్ గ్రామాల నుంచి పార్టీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అభివృద్ధి అజెండాగా కృషి చేస్తున్న తనపై నమ్మకంతో ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు జనసేన పార్టీలో చేరడం ఆనందదాయకమన్నారు.
పార్టీలో చేరిన వారి నమ్మకానికి గౌరవానికి భంగం వాటిల్లకుండా సముచిత గౌరవాన్ని అందజేస్తానని హామీ ఇస్తూ పార్టీలో అందరూ నన్ను అన్నదమ్ముల్లాగా కలిసి పని చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబును ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు బల్లిరెడ్డి అప్పారావు, ఇందలి వెంకటరమణ, సాలాపు వెంకటేశ్వరరావు, బోకం స్వామినాయుడు, వాయుపుత్ర రావు, మామిడి శంకరరావు, కర్రి నరసింగరావు, బందికొల్ల పద్మ, ఉగ్గిన రాము, టి శేఖర్, జెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభవరం మండలంలో సభవరం హెడ్ క్వార్టర్ నుంచి కానీ అమృతపురం, వాడతంగల్పాలెం, నాగపాడు, వందలు, ఆదిరెడ్డిపాలెం తదితర గ్రామాల నుంచి దగ్గర 400 మంది కార్యకర్తలు కానీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్సు, ఉప సర్పంచులు, నీటి సంఘాల అధ్యక్షులు, మాజీ వార్డు మెంబర్సు అందరూ కలిపి జాయిన్ అవ్వటం చాలా శుభసూచన. ఏదైతే గ్రామాల అభివృద్ధి చూశారో, ఎక్కడైతే పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలకి కూడా నిధులు పంపకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తున్నామో దానికి వాళ్ళు ముచ్చటపడి మేము కూడా జనసేనలో ఉంటే మా గ్రామాల అభివృద్ధి చేసుకోవచ్చు. రేపొద్దున్న రాజకీయంగా మా కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి లోకల్ బాడీస్లో విజేతలు ముగించిపోతా ఉన్నాం. వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన వారందరికీ స్వాగతం పలుకుతూ, మరి వైసీపీ నుంచి భారీగా చేరిన ఈ రోజుతో జనసేన కుటుంబ సభ్యులు అవుతున్న వీరందరికీ కూడా మనస్ఫూర్తి ఆహ్వానం పలుకుతూ అభివృద్ధి సంక్షేమం అనే ఎజెండాతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడా రాజకీయాలు లేవండి, ఎక్కడా ఇబ్బందులు లేవు. అభివృద్ధి సంక్షేమం అనే ఒక ఎజెండాతో మనం ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను మీడియా ద్వారా మాటిస్తూ ఉన్నాను. చేరిన వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, మిత్రపక్షాలు కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకెళ్ళి మీ గ్రామాల్లో డెవలప్ చేసే బాధ్యత నాది. అందరికీ కూడా మీ నిర్ణయం మంచి నిర్ణయం, నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం మీరు అనుకునే విధంగా మీకు గుర్తింపు, తోడ్పాటు ఉంటుందని చెప్పి మనం చేస్తాం. పాతపట్నం మండలం ప్రహరాజపాలెం మసీదు కాంప్రాన్లో గురువు హాఫీజ్ షాజహాన్ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ అజహా ప్రత్యేక నమాజ్ జరిగింది. పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసెల్లి రామరాజు నమాజ్ లో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, త్యాగానికి ప్రతీక బక్రీద్. త్యాగం మనిషిని ఉన్నతుని చేస్తుంది. పేదల పట్ల కరుణను బక్రీద్ సూచిస్తుంది. ధనిక పేద తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలంతా భక్తి శ్రద్ధలతో బక్రీద్ జరుపుకుంటారని అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ చాంద్, షేక్ ఇబ్రహీం, అలీభాయ్, ఫకీర్ బాయ్ మొదలగు వారు పాల్గొన్నారు. అనకాపల్లి మండలం కోడూరు గ్రామం నుండి పీతపాలెం వరకు సుమారు 1 కోటి రూపాయల నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును మరియు ఎంఎస్ఎంఈ పార్కును జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణన్ కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఈ పార్కు నుండి నేషనల్ హైవేకు 100 అడుగుల రోడ్డును తొందరలోనే పూర్తి చేస్తామని అన్నారు. అనకాపల్లి చుట్టుప్రక్కల ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ ప్లాట్లు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ షేక్ ఐషా, పంచాయతీరాజ్ ఈఈ వీరనాయుడు, పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్, ఏఈ బాలాజీ అప్పారావు, ఎంఆర్ఓ విజయ్ కుమార్, జనసేన పార్టీ మండల ఉప అధ్యక్షులు కోసిరెడ్డి త్రినాథ్, సర్పంచ్ సేనపతి లక్ష్మీ శ్రీనివాస్, ఎంపీపీ గొర్లె సూరిబాబు, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్రి బాబీ, కోడూరు టీడీపీ గ్రామ అధ్యక్షుడు రాకోటి అప్పారావు, మొయ్య నూకరాజు, బంటు రవి, కె నాయుడు, బి సంతోష్, సేనపతి రాము, జి రాజు, టి సూరిబాబు, జి నూకరాజు, బీజేపీ నాయకులు బి సత్తిబాబు,
వి దేవుడు బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం అవడం అన్నది చాలా గొప్ప విషయంగా, ఎందుకంటే రాష్ట్రంలో మొదటి విడతలో మొన్ననే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 50 పార్కులు వర్చువల్గా మొదలుపెట్టారు. దశల వారీగా 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలనే ఆలోచనతో ఇటువంటి మంచి ప్రక్రియతో పెట్టుబడులు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక అకుంఠితమైన దీక్షతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. చాలా కాలం ముందే రావాల్సినటువంటి ఈ పార్కు అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయినప్పటికీ ఎంతో శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే వెళ్ళారు, వేరే మీటింగ్ ఉండటం వల్ల వెళ్లాల్సి వచ్చింది. వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇది త్వరితగతిన పూర్తి అవ్వాలి అని చెప్పి మా ఆలోచన ఏంటంటే మొదటి సంవత్సరంలోనే ఈ పార్కు మొదలవ్వాలి. అంటే రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది. ఇంకా 12 దాటలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపలే మనం ఈ ఎంఎస్ఎంఈ పార్కు మనం మొదలు పెట్టుకున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ రెండో పార్కు మళ్ళీ 2వ సంవత్సరం రాజుపాలెం వల్లూరులో అక్కడ కూడా మొదలు పెడతాం. దానికి కావాల్సిన ప్రక్రియ అవుతున్నాం సార్. ముఖ్యంగా ఈ దేశంలో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న పరిశ్రమలు, మొత్తం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారో ఈ చిన్న పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు 70% మంది ఉన్నారు. అంటే 70% మందికి కార్మికులకి ఈ చిన్న పరిశ్రమల వల్లే ఉపాధి కలుగుతూ ఉంది. అందువల్ల చిన్న పరిశ్రమల ప్రాధాన్యత ఉంది. మన జిల్లాకైతే లక్షలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో మనకి అచ్యుతాపురం దగ్గరే 1,60,000 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ నుంచి వస్తుంది. అదేవిధంగా నక్కపల్లి దగ్గర అయితే 1,40,000 కోట్లతో ఆర్సెరాల్ మిట్టల్ అనే కంపెనీ ద్వారా ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. తర్వాత ఫార్మా డ్రగ్ కంపెనీస్ వస్తున్నాయి అక్కడ. ఇంకా ఇటువంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఐటీ రంగాన్ని చూస్తే టీసీఎస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి మంచి కంపెనీలు కూడా విశాఖపట్నానికి తీసుకురావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఉపాధి అవకాశాలు కల్పించాలి. మన విశాఖపట్నాన్ని మరొక ఆర్థిక రాజధానిగా రూపొందించాలనే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లాగైతే ఉద్యోగ అవకాశాలకి ఎక్కువ పరిశ్రమలు వచ్చే కార్యక్రమం జరిగిందో, మన విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈ విశాఖపట్నంలో అన్ని పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చూసాం అచ్యుతాపురం, అక్కడ మాదాపూర్ ఏటా. ఈరోజు మన ఎంఎస్ఎంఈ పార్క్ ఇనాగరేషన్ వచ్చేసి ఉన్న శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ, అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ప్రజలందరికీ నమస్కారం. ఈ పార్క్ గురించి చెప్పారు, చాలా మందికి అర్థమైంది అని అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇటువైపు వస్తుంది. ఆ చిన్న యూనిట్ పెట్టే వాళ్ళ దగ్గర ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పెద్ద కంపెనీ పెట్టినప్పుడు చాలా మెషిన్ తెస్తారు కదా, సో మన చేసే పని కూడా మెషిన్ చేసేస్తుంది కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి యూనిట్లోనే మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది. అనకాపల్లిలో ఇప్పటికి మనకి పరవాడలో ఒక పెద్ద క్లస్టర్ ఉంది, అచ్యుతాపురంలో ఉంది, ఇప్పుడు నక్కపల్లిలో వస్తుంది అంటున్నాం. సో మనకి అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో మొదటి ఎంఎస్ఎంఈ పార్క్ ఇదే. ఇప్పుడు దాకా మనం 171 యూనిట్ కి అప్రూవల్ ఇచ్చేసాం. వాళ్ళందరూ మన దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు, అప్రూవల్ ఇచ్చేసాం. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఒక 3 to 6 months లోపల అన్ని యూనిట్ ఫంక్షనల్ అయిపోతుంది కదమ్మా. 6 months లో చేసేస్తారు కదా మీరు. సో చేసేసినాక మనకి ఈ పార్క్ నుంచే మినిమం 1000 to 2000 మెంబర్స్ కి ఉద్యోగాలు వస్తాయి. దీనికంటే పెద్ద ప్రాజెక్ట్ రీసెంట్ టైంలో ఏం జరిగినట్టు నాకు తెలిసి లేదు ఈ ఏరియాలో. కాబట్టి ఇంత పెద్ద ఎఫర్ట్ తీసుకున్న ఏపీఐసి డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఇంత పెద్ద యూనిట్ రావాలని కష్టపడిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే మిగిలిన
పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదములు. చాలా చక్కగా ఎఫర్ట్తో ఇది తీసుకొచ్చాము, చాలా కష్టపడి తీసుకొచ్చాము. మీరు అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక ఫ్యామిలీకి ఒక మనిషికైనా మీ ఏరియా నుంచి ఉద్యోగం వస్తుంది అని మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. మీరు ఇది అన్ని చేసుకొని మన ఎకనామికలీ మీరు బాగుపడాలి అనేది నా కోరిక కలెక్టర్గా. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. విశాఖ 38వ వార్డులో అత్యంత ప్రసిద్ధి చెందిన సీతారామస్వామి దేవస్థానంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ పండితులు కన్నుల పండుగగా జరిపించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పూజారులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న టీడీపీ అధ్యక్షులు గోడి నరసింహాచారి, జనసేన వార్డు ప్రెసిడెంట్ అరుణ్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, హరి, టీడీపీ నాయకులు త్రినాథ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈరోజు ఈ కోదండరామ సీతారామ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత పురాతనమైనటువంటి టెంపుల్. విశాఖపట్నం టెంపుల్ దాదాపు సుమారు 500 సంవత్సరాలు పైన చరిత్ర టెంపుల్. అయితే అత్యంత టెంపుల్ స్వామివారి అప్పట్లో ఇక్కడ సముద్రంలో దొరికితే ఇక్కడ పరిస్థితులు జరిగింది కాబట్టి ఎంతో చరిత్ర టెంపుల్లో వాళ్ళ అందరం నాతో పాటు మా శాస్త్రజ్ఞులు, మా ఇండియన్ నాయకులు అందరూ కూడా పాల్గొనేది. అందరికీ కూడా స్వామివారి ఆశిస్తున్నారని ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రకృతి కానీ స్వామివారి ఆశిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని కోరుతున్నా. అలాగే ఈ ఆలయానికి కానీ అలాగే పక్కన మా కార్పొరేషన్ ఖచ్చితంగా ఖచ్చితంగా కడతాం. ఈ ప్రాంతానికి వెలువచ్చే విధంగా నిత్యం కష్టపడతా ఉన్నాం. సో ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని వంటలు తీసుకురావడంలో ఎన్డీఏ నాయకులు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఈ ఆలయాన్ని చేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 8 నెలలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, భక్తులు స్వామివారిని శీఘ్రంగా దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా ఆలయంలో వకుల మాత నిత్య అన్నదాన పథకానికి భక్తులు విరాళాలతో తిరుమల మాదిరిగా ఒకేసారి 3000 మంది భోజనాలు చేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముదునూరు వెంకటరాజు మాట్లాడుతూ స్వామివారి ఆలయం దేశవ్యాప్తంగా దినదినాభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు 120 కోట్ల రూపాయలు అన్న ప్రసాదం స్కీముకు ప్రతిపాదన పంపడం జరిగిందని, అనుమతులు వచ్చిన వెంటనే ఆలయం మాడ వీధులను ఆధునీకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఏంటంటే మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే గత సంవత్సరం జూన్ 4వ తారీఖున మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం తర్వాత మేము అందరూ కూడా ఈ గుడి మీద స్థానిక శాసనసభ్యులైన బండా సత్యానంద ప్రత్యేక శ్రద్ధ వహించడం. ఎందుకంటే జూన్ నుంచి మనకు వర్షాకాలం రావడం వల్ల ఒక 6 మంత్స్ ఏ పనికి చేయలేకుండా ఆటంకం అయ్యింది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఒక్కోటి మనం 1 by 1 చేసుకునే విధంగా స్టార్ట్ చేద్దాం. అందులో తర్వాత మన డీసీ గారు రావడం చాలా పనులు ఈరోజు చూసుకుంటే గత హయాంలో చేసినటువంటి అన్నదానం ఒకలమాత బిల్డింగు అది అసంపూర్ణంగా ఉన్నది. దాన్ని మళ్ళీ పట్టాలెక్కించడం, దాన్ని శాసనసభ్యులు ప్రెస్టేజ్గా తీసుకుని ఈ రోజుని దాని శరవేగంతో మన డీసీ గారి సహకారంతో ఈరోజు దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే 2-3 రోజుల్లో దాని ఫ్లోరింగ్ కూడా వేసి దానికి
సంబంధించిన స్కెల్టన్ అంతా కూడా ఆల్రెడీ మెటీరియల్ వచ్చింది కాబట్టి అతి త్వరలో, ఎందుకంటే అన్నదాన భవనం తిరుపతికి ధీటుగా ఈరోజు మన వాడిపల్లి కోనసీమ తిరుపతికి అనుగుణంగా అన్నదాన భవనం ఎంతో ప్రెస్టేజ్గా కట్టడం, భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు అన్నదాన బిల్డింగ్లు ఉండటం, ఆ కార్యక్రమం ఒకటి చేయబోతున్నాం. అలాగే రోడ్లు ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చే ప్రయాణికులకి 4 పార్కింగ్ 6.8 ఎకరాలు ఉన్నటువంటి ఇంచుమించుగా 1 కిలోమీటర్ రోడ్డు ఎమ్మెల్యే గారు రావడం, రాగానే ఆయన రోడ్డు అలా వెయిట్కోట మీద నుంచి ఆ పార్కింగ్ రావడం, అదే పార్కింగ్ నుంచి మళ్ళీ ఏ భక్తులకి అంటే వాహనాల రద్దీ పెరిగిన మనం ఏం చేయాలని ఒక ప్రపోజల్తో ఒక సిస్టమేటిక్ వేతో వెళ్ళడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే ఈ 5-6 నెలల్లో భక్తులు విపరీతంగా పెరగడం, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి. ఏంటంటే మన సత్యానందరావు గారి వ్యయం కానీ మన వ్యయం కానీ ఏంటంటే స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి దానికి కొంచెం టైం తీసుకుంటుంది. ముఖ్యంగా పార్కింగ్లు కూడా మేము పెద్దపేట వేయడం జరుగుతుంది. ఎందుకంటే భక్తులు చాలా అవసరం పడుతున్నారు పార్కింగ్ విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు మన వెహికల్ లేకుండా ఎవరు రావట్లేదు కాబట్టి అక్కడ 8.8 ఎకరాలు దాన్ని పార్కింగ్ ప్లస్ రూమ్స్ ఒక 500 రూమ్స్ కట్టాలనే ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేయడం. అలాగే ఉన్నటువంటి పార్కింగ్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మళ్ళీ దాన్ని కూడా మన వెళ్ళి 8 మాసాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు అలాగే భక్తులు యొక్క ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళకి ఇమ్మీడియట్గా కల్పించవలసిన సౌకర్యాల గురించి మరి అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు అలాగే ఇక్కడ మాకు కాబోయే చైర్మన్ గారు ఇలాగా పెద్దలతో ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళందరూ సలహాలతో మరి ఇంతవరకు కూడా భక్తులందరికీ కూడా అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా మీతో పాలు పంచుకోవడానికి ఈ రోజున మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో తర్వాత నేను మరి 10వ నెలలో వచ్చినప్పటికీ కూడా గణనీయంగా ఆదాయాన్ని పెంచడం వల్ల సుమారుగా నెట్ 9,18,36,850 రూపాయలు పెరిగింది. అదే మరి ఆదాయం అయితే ఇది అన్ని ఖర్చులు పోను నికరాదాయం మామూలుగా అయితే 23 కోట్ల వరకు కూడా ఆదాయం పెరిగింది. అలాగే మరి కొత్తగా మనం పడమర ద్వారం గుండా వచ్చే భక్తులందరూ కూడా మళ్ళా ఆ రోడ్డు వెంబడే వెళ్తుంటే చాలా ఇరుకుగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఇవన్నీ జరిగి కొన్ని ఇబ్బందులు పడటం అనేది ఆ దృష్టికి రావడం వల్ల మరి అందరు పెద్దలతోటి సహకరించి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే సూచనల మేరకు ఈ పక్కన మనం ప్రైవేట్ స్థలాన్ని మరి లీజుకి తీసుకుని దాని ద్వారా అలాగే పడమర ద్వారం నుంచి కూడా వచ్చే భక్తులు ఒకళ్ళొకళ్ళు ఎదురుపడకుండా తారసపడకుండా తొక్కిసలాట జరగకుండా ఉండడం కోసం ఇమ్మీడియట్గా ఒక దాత ముందుకు వస్తే 5 లక్షల రూపాయలతోటే ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి చాలా కంజెస్టెడ్గా క్యూ లైన్స్ ఉండటం, అవి పటిష్టంగా లేకపోవడం, ఆ గడకర్రలతో అవి కట్టడం ఇబ్బందిగా ఉండేది. దాంట్లో భాగంగా ఒక క్యూ లైన్ ఆ ప్లేస్లో మనందరికీ తెలుసు, ఫ్రీ లైను 50 రూపాయల లైను గృహ సంకల్పం 3 ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్గా గృహ సంకల్పాన్ని ఎదురుగుండా ఉన్న ఆ ఇల్లుని. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఊర్మిళ నగర్లోని హెచ్ఓ కన్వెన్షన్ సెంటర్ నందు సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లింలు. పోలవరం బడకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు త్వరలో టెండర్లకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి నిమ్మల. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను నియంత్రించేందుకే బనకచెర్ల ప్రాజెక్టు ఉద్దేశమని వివరించిన రామానాయుడు. అనకాపల్లిలో అట్టహాసంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు.
చైర్మన్ గా కలెక్టర్ విజయకృష్ణ, వైస్ చైర్మన్ గా ఎమ్మెల్యే కొనతాలతో పాటు పాల్గొన్న పాలక మండలి సభ్యులు. కొత్తపల్లి మండల రాయవరపాడులోని కూటమి నేతలు ఇసుకను అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే. బిడ్రాపురం పరువు పోగొట్టే విధంగా కొంతమంది కూటమి నాయకులు పాత్రలు పోస్తున్నారని వివరించిన ఎస్పీఎస్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.